హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ మీద ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో 24,000 జాబ్స్ పర్ డే. 24,000 జాబ్స్, 10th క్లాస్ క్వాలిఫికేషన్. ఇది రేపే లాస్ట్ డేటు. ఎవరైనా అప్లై చేయాలని ఉంటే అప్లై చేయండి. సో ఇది క్విక్గా ఒక నోటిఫికేషన్ చూద్దాం, ఏం డీటెయిల్స్ అనేవి. సో ఇందులోకి వస్తే మనకి నోటిఫికేషన్లో ఇది జనవరిలో నోటిఫికేషన్ పడింది. ఓకే, ఇందులో పోస్ట్ విషయానికి వస్తే ఇది రిజిస్ట్రేషన్ ఏమో 10th నుంచి రేపు 3rd మార్చ్ వరకు, 10th ఫిబ్రవరి నుంచి 3rd మార్చ్ వరకే మనకి రిజిస్ట్రేషన్స్. ఎడిట్ ఏదైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 6th నుంచి 8th వరకు టైం ఉంటుంది. సో ఏ పోస్టులు అనేవి ముఖ్యంగా ఇందులో ఉన్నాయంటే బీపీఎం, ఏబీపీఎం. ఇక్కడ చూస్తే బీపీఎం, ఏబీపీఎం 12,000 నుంచి 29,380 వరకు శాలరీ ఉండొచ్చు. ఇక్కడ 10,000 నుంచి 24,470 వరకు ఉంటుంది. మినిమం ఏజ్ లిమిట్ 18 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 40 years. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ద కేటగిరీ ప్రకారం ఉంటాయి. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఈడబ్ల్యూఎస్కి నో రిలాక్సేషన్. ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ రిజర్వేషన్స్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. సో ముఖ్యంగా అయితే 10th ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళు అప్లై చేసుకుంటే మ్యాక్సిమం 99% ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి ఎన్ని జాబులు పడ్డాయి సర్కిల్ ఒక్కసారి చూద్దాం. చూస్తే టోటల్గా 21,413. ఓకే, 21,413. అందులో ఆంధ్రప్రదేశ్కి 1,215 జాబ్స్ ఉన్నాయి సర్కిల్. ఇక్కడ కేటగిరీ వైజ్ జాబ్స్ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు. అన్రిజర్వ్డ్కి 553, ఓబీసీకి 239, ఎస్సీకి 157, ఎస్టీకి 63, ఈడబ్ల్యూఎస్ 159. ఇలా కేటగిరీ వైజ్ కూడా పోస్టులు ఉన్నాయి. సో మీరు డీటెయిల్గా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, కామెంట్స్లో చూడొచ్చు. ఇక్కడ తెలంగాణకు కూడా ఇక్కడ చూస్తే 240, ఇక్కడ 117, ఇలా 519 ఉన్నాయి టోటల్గా తెలంగాణకు వచ్చారు. అయితే ఇందులో అప్లై చేసే విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ రిజిస్ట్రేషన్కి వస్తే మీరు న్యూ రిజిస్ట్రేషన్ కార్డ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి, ఈమెయిల్ ఐడి, అండ్ 10th క్లాస్ ప్రకారం మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. ఓకే, అండ్ కమ్యూనిటీ, మీరు ఏ కమ్యూనిటీ అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అయితే ఇలా కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీ సర్కిల్ ఏదైతే 10th వరకు చదువుకున్నారో ఆ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అండ్ తెలంగాణ అయితే తెలంగాణ, అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి. అయితే ఈ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి మెయింటైన్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓకే, ఫిల్ చేసిన తర్వాత మనకి ఇలా రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ అనేసి సక్సెస్ఫుల్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇక్కడ కంటిన్యూ టు అప్లై. ఓకే, ఇక్కడ పెండింగ్ ఉన్న టాస్క్లు ఏంటి, అప్లికేషన్ ఫామ్, చూస్ ప్రిఫరెన్స్ అండ్ ప్రింట్ అప్లికేషన్. ఇక్కడ సర్కిల్ దేనికి అప్లై చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. లేదంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ మళ్ళీ వెళ్తుంది. ఓకే, ఓటీపీ వెళ్ళినప్పుడు ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, అండ్ ఓటీపీ అండ్ ఓటీపీ జీసీ అండ్ 27K ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓకే, ఇలా రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ యాజ్ క్లిక్ చేస్తాం. కమ్యూనికేషన్ సేమ్ అయితే సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2022 ఇక్కడ డ్రాప్ డౌన్ మీకు ఆప్షన్ కనిపిస్తుంది. మీది ఏ బోర్డు అయితే బోర్డు ప్రకారం ఏదైతే సెలెక్ట్ చేసుకొని మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. 3rd లాంగ్వేజ్, 1st లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, సెకండ్ ఇవన్నీ చూసి దాని తగ్గట్టుగా చేసి సేవ్ అండ్ కంటిన్యూ. సరే, మనం సేవ్ చేయగానే మనకి ఇలా డీటెయిల్స్ చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ తర్వాత ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అందులోనే మళ్ళీ ఏ డివిజన్కి సంబంధించి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డివిజన్ యొక్క వేకెన్సీస్ బట్టి మీకు ఇక్కడ డివిజన్, ఆఫీసు, పోస్ట్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. దీనికి మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే దాని ప్రకారం మనకి అవుతుంది. ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చెక్ మార్క్ అండ్ సేవ్ అండ్ ప్రొసీడ్ కంటిన్యూ. ఫ్రెండ్స్, మరిన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.